అమావాస్య ఈ రోజు వచ్చింది 29న. వెన్స్డే వల్ల కూడా ఈసారి ఒంటి గంట నుంచే మాకు రావడం స్వామి గారి దర్శనం చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ఫెస్టివల్కి అందరూ దూరం నుంచి కూడా వస్తుంటారు. వాటి కోసం ఘాట్ దగ్గర కూడా కొన్ని సేఫ్టీ మెజర్స్ కూడా ఎక్కువ తీసుకున్నాం ముందు సంవత్సరాల కన్నా. అండ్ మోస్ట్లీ ఈసారి సేఫ్టీ ఆస్పెక్ట్ కానీ ఈసారి రద్దీ ఎక్కువ అవ్వడం వల్ల కూడా కొంత ఇబ్బంది అయినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా సపోర్ట్గా ఉన్నారు. ఈ విషయంలో కూడా మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా ముందు నుంచి ఒక 1 month నుంచి ఈ ప్లానింగ్ అనేది జరిగింది. మా సైడ్ నుంచి కూడా ఈ ఫెస్టివల్ కాబట్టి తప్పులున్నా కూడా సరిదిద్దుకుంటాం. అండ్ ఈ ఫెస్టివల్ అనేది మాత్రం సాయంత్రం వరకు ఉంటుంది. తర్వాత మీకు తెలిసిందే ఇది మళ్ళీ ఇలాగే కాకుండా ఈ మా డివోటీస్ కూడా ప్రతిరోజు రావాలని కోరుకుంటున్నాం. అండ్ ఈ విషయంలో ప్రెస్ అండ్ మీడియా కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. 50,000 యావరేజ్ వస్తారండి, 30,000 నుంచి 50,000 వరకు వస్తారండి. అండ్ ఏదైనా సాయంత్రం మనకి తెలుస్తుంది ఎంతో మంది వస్తారో ఏంటో సౌకర్యం కూడా పిల్లలు కానీ పాలు మజ్జిగ అండ్ వాటర్ అవన్నీ ఫెసిలిటీ అనేది చేస్తాం. అండ్ ఏమైనా ఉన్నా కూడా స్పెషల్గా కూడా కేర్ చూసుకుంటాం. అండ్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు చూస్తున్నారు. అండ్ ట్రాఫిక్ కూడా క్లియర్ అవ్వడానికి పోలీసు వాళ్ళు అయితే 2-3 రోజులు అండ్ ఇది ఒక ప్రజాప్రతినిధులందరూ కూడా పల్లెనివాసు శుభాకాంక్షలు. అందరూ కూడా నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని అయిపోయింది. నలుగురు ఎంపీటీసీ కోరుకుంటున్నాం, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఆ పరమేశ్వరం దేని వల్ల అందరికీ కూడా శుభాలు కలగాలని ప్రతి విషయం కూడా ఎమ్మెల్యే గారు ఏఎంఏ గారు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి మేము బాగున్నాం. ఈ అవకాశం మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇచ్చినందుకు చాలా సంతోషంగా వ్యాప్యాత్మను సాయంత్రానికి వచ్చే సొలగలిగే ముందు చాలా అద్భుతమైన మన పుస్తకాలు ఎలాంటి అలాంటి అక్కడ సంవత్సరానికి ఒకసారి సొలగమోస దీన్ని ప్రజలందరూ కూడా చక్కగా పండుగలా జరుపుకునేందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. వ్యవసాయ మిత్రులు మీడియా మిత్రులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపడుతుంది. గ్రామాలందరూ కూడా మండలంలో ఎక్కడి నుంచి వచ్చి స్నానాలు చేసి ఈ పుణ్యాన్ని చేసుకునేందుకు చాలా ఆనందంగా మేము చాలా భావిస్తున్నాం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. నాగరాజపదే నమః, సదాశ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః, శ్రీ సంగమేశ్వర స్వామిని నమో నమః. కాకినాడ దగ్గరలో చల్లంగి అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో చల్లంగి అమావాస్య కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ సంగమేశ్వర స్వామి వారికి తీర్థ మహోత్సవం జరుగుతుంది. సంగమేశ్వరం అనగా నదీ సంగమం జరిగింది. సంగమేశ్వరుడు అనేటువంటి మునీశ్వరుడు తపస్సు చేసి నదిని తీసుకొచ్చి పరమేశ్వరుని ఇక్కడ వెలవాలని కోరుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన కోరిక పేరున ఆయన కోరిక తీర్చడం కోసం సంగమేశ్వర స్వామి వారిగా వెలిసి భక్తుల యొక్క అభిష్టాన్ని అనుగ్రహాన్ని కలగజేస్తున్నాడు. కావున ఎవరైతే భక్తులు ఈ సంగమేశ్వర స్వామివారిని దర్శించుకుంటారో వారికి అనేకమంది మూలికమైన సమస్యలు ఏమన్నట్లయితే సమస్యలన్నీ తీరి